ఆంటీ హోటల్ ఈ పేరు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫేమస్ అవుతున్న పేరు. ఎందుకంటే తక్కువ రోజుల్లోనే ఎక్కువ ఫేమస్ అయిన పేరు ప్రజెంట్ ఏమైనా ఉందంటే అది కుమారి ఆంటీ హోటల్. ఇక్కడికి సినిమా స్టార్లు సైతం కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు. అదే కాకుండా యువకులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వచ్చి భోజనం చేసి తమ అనుభవాన్ని భోజనం చేసిన సంగతిని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో అయితే షేర్ చేసేవారు. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఎక్కువగా ఫేమస్ అవడం వల్ల యూట్యూబర్లు కూడా దీన్ని ఇంటర్వ్యూ చేసేవారు. ఇంటర్వ్యూ చేసిన దాన్ని దీనికి ఎక్కువ సంపాదన వస్తుంది, లక్షల్లో సంపాదన ఉంటుంది, తిన వంటకాలు చాలా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయని చెప్పి ఎక్కువగా న్యూస్ ఫేమస్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి భోజనం చేసేవారు కూడా జరిగింది. కానీ నేను సడన్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. అదే కుమారి గారి ఆంటీ హోటల్ మూసివేయడం జరిగింది. కుమారి గారి ఆంటీ మీద కేసులు వేశారని చెప్పి. కానీ ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అసలు ఎందుకు కేసులు వేశారు, ఎందుకు మూసివేయడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. దీని వెనకాల 3 విషయాలు అయితే ఉన్నాయి. అందులో మొదటి విషయం, ఎప్పుడైతే ఈ హోటల్ ఫేమస్ అయిందో, ఎప్పుడైతే ఎక్కువ ఇక్కడ వ్యక్తులు వచ్చి భోజనం చేసి రావడం వెళ్తుందో అప్పుడు ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ట్రాఫిక్ ఎక్కువ వల్ల చుట్టుపక్కల జనాలకి ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల కుమారి గారి ఆంటీ హోటల్ మూసివేయాలి, కుమారి గారి ఆంటీ హోటల్ కూడా దీని మీద కేసులు వేయడం కూడా జరిగింది. సో ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఎక్కువగా ఈ హోటల్ ఫేమస్ అవడం వల్ల ఎక్కువ ఎక్కడికి వచ్చి భోజనం చేసేవారు. దీనివల్ల ఏమిటంటే చుట్టుపక్కల ఉన్న హోటల్స్ మరియు పెద్ద పెద్ద హోటల్స్కు ఎక్కువ జనాల సంఖ్య అయితే రావడం తగ్గిపోయింది. సో దానివల్ల ఏమైందంటే వీళ్ళందరూ కలిసి తన మీద కేసు వేయడం అయితే జరిగిందని, అందరూ కలిసి నా మీద కుట్ర పన్నారని, వాళ్ళందరూ ఒకటయ్యే నన్ను మూసివేయడం, నా మీద కేసులు వేయడం జరిగిందని చెప్పి నిన్న కుమారి ఆంటీ గారు కూడా, కుమారి ఆంటీ పర్సన్ కూడా మీడియా ముందుకు వచ్చే స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది రెండో విషయం. మూడో విషయం రాజకీయపరమైనది. కుమారి గారి ఆంటీని యూట్యూబర్స్ ఎక్కువ ఇంటర్వ్యూ చేయడం వల్ల నాకు పెద్దగా ఆస్తులు ఏమిటి లేవు, నాకు ఉన్నది ఒకే ఒక్క ఆస్తి, అది కూడా జగనన్న గారు ఇచ్చిందని చెప్పడం అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని వైసీపీ వారు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ చేసి ట్రెండ్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే వైసీపీ వారుకి ఆపోజిట్గా టీడీపీ వారు ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ద్వారా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ద్వారా తెలియజేసి ఆ హోటల్ మూసివేశారని చెప్పి అయితే ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎంకరేజ్ చేయాలి కానీ ఇలా మూసివేయడం చెప్పి వైసీపీ మరియు టీడీపీ మధ్యలో ఒక మాటల యుద్ధం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ 3 విషయాలు ఈ హోటల్ మూసివేయడం వెనకాల మరియు కుమారి ఆంటీ గారి మీద కేసులు వేయడం వెనకాల అయితే ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో నా ఉద్దేశ ప్రకారం అయితే మొదటి 2 విషయాలు అయితే ఖచ్చితంగా జరుగుంటాయి. సో అదే అనుకుంటున్నాను నేను కూడా. సో మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఏమైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు వెంటనే తెలియజేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.